ఇక్కడ మన దేశంలో ఒక చిన్నపాటి కార్పొరేటర్ కానీ లేదా కౌన్సిలర్ పదవి వస్తేనే ఎంతో దర్పంగా ఎంత హడావిడి చేస్తారనేది తెలిసింది. ఇంకా మంత్రి పదవు ఆ తర్వాత పై పదవులు అంటే ఎంత హోదా ఉంటుంది, ఎంత ఆర్భాటం ఉంటుంది అనేది మనకు తెలుసు. అలాంటిది ఏకంగా అమెరికాలో మంత్రి పదవి వరించింది. ఇక్కడ ఏదైతే ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఓ యువకునికి ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన లంకెల బద్రీనాథ్ గారు. అమెరికా మంత్రిగా 3 శాఖలకు మంత్రిగా, అలాగే 24 జిల్లాలకు సంబంధించి కూడా కమిషనర్గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇండియాకి రావడం జరిగింది, స్వగ్రామానికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన సంబంధించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. మీరు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం ఒక మారుమూల గ్రామంలో నుంచి అమెరికా మంత్రి స్థాయి వరకు ఎదిగారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ చదువుకొని చంద్రగిరి ప్రభుత్వ బాలుర కళాశాలలో ఒక తెలుగు మీడియంలో చదువుకొని అప్పట్లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాము. ఎవ్రీవేర్ వీ హ్యావ్ స్ట్రగుల్. ప్రతిదినూ నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది ఒకచోట ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. అందువల్ల ఇక్కడ నుంచి తర్వాత ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్కి అమెరికాకు ప్లాన్ చేశాను. వీసా రాకపోయినా కూడా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి వెనకడుగు వేయలేదు. ఎన్నిసార్లు ఓడిపోయినా ముందుకు వెళ్తూ వచ్చాను. అదే ప్రోద్బలంతో అమెరికాలో రాజకీయాల్లో వెళ్ళినప్పుడు కూడాను మన వాళ్ళకి అంత ప్రోత్సాహం ఎక్కువ ఉండదు అక్కడ. అయినా కూడాను 1-2 సార్లు ఓడిపోయినా కూడా నిరాశ చెందకుండా మళ్ళా ప్రయత్నించాను. ఫైనల్గా ఈ సంవత్సరం ఏప్రిల్న నాకు విజయం సాధించాను. అది ఏకైక ఇంజనీరు ఇండియన్ ఒక ఎలక్షన్లో గెలవడం వల్ల నాకు అన్ని ఇంజనీరింగ్ రిలేటెడ్ పదవులు ఇచ్చారు. పీడబ్ల్యూడి, పబ్లిక్ వర్క్స్ కానీ, మున్సిపల్ సివేజ్ కానీ ఇట్లాంటి అన్ని రిలేటెడ్ పోస్టులే ఇంజనీరింగ్ రిలేటెడ్గా వచ్చాయి. అవన్నీ బికాజ్ ఆఫ్ నా రూట్స్ ఇక్కడ చంద్రగిరిలో ఉన్న రూట్స్ వేగం నుంచి మొదలైంది మొత్తము. నెవర్ ఫర్గెట్ దోస్. సార్ మంత్రి, మీరు అమెరికాలో మంత్రి అంటే నేను ఎట్లా ఉంటుందో ఇక్కడ మీ ఇంటికాడికి వచ్చేటప్పుడు ఎలా ఆర్భాటంగా ఉంటుంది, అక్కడ ఏదైనా హడావిడి ఉంటుంది అనుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూస్తే చాలా సాదాసీదాగా మిగతా అందరితో కలిసిపోతూ సాదాగా ఉన్నారు, మీరు ఒక్కరే ఉన్నారు. అంటే మంత్రికి ఇక్కడికి మనం చూస్తే ఏపీలో మంత్రి పదవులకి అక్కడికి తేడా ఏమిటి? డెఫినెట్గా అది నేను మా పేరెంట్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాను. ఇక్కడ కొంచెం పదవులు రాగానే ఎక్స్ట్రా సెక్యూరిటీ గార్డులు కానీ, గన్మెన్లు కానీ, సెక్యూరిటీలు అవన్నీ చూస్తాము. అదే అమెరికాలో మాకు అట్లా ఏమీ ఉండదు. గవర్నర్ కూడా హైయెస్ట్ పోస్ట్ మా దాంట్లో స్టేట్లో గవర్నరు. ఇక్కడ సీఎం కన్నా ఎక్కువ పోస్ట్ అది. ఆ గవర్నర్ కూడా తన ఓన్ కార్ డ్రైవ్ చేసుకొని వస్తాడు. ఆయనకి గన్మెన్లు ఉండరు. పెద్ద సెక్యూరిటీ ఆర్భాటాలు ఏమి ఉండవు. మేమందరం రెగ్యులర్గా రోడ్ల మీద వాక్ చేస్తుంటాము. అందరితో ప్రజలతో అందరితో కలిసి బాగా తిరుగుతూ ఉంటాము. చాలా అందుబాటులో ఉంటాం ప్రజలకి. ట్రాన్స్పరెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. దానివల్ల ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్గా వచ్చి రీచ్ అవుతారు. పత్రాలు, ఫామ్లు ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరాలు ఉండవు. ఏ ఇష్యూలు ఉన్నా మేము అప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఒక ఎమ్మెల్యే కావాలంటే మినిమం 50 కోట్లు అట్లా అయిపోయింది ఇక్కడ అంతా పరిస్థితి. అట్లా మీ దగ్గర ఈ విధంగా ఉంటుందా? అక్కడ ఎలా ఉంటుంది ఎన్నికలు? అది వెరీ గుడ్ పాయింట్. యాక్చువల్గా ఏంటంటే నా తరపున నేను డబ్బులు పెట్టడానికి ఉండదు అసలు. యాక్చువల్గా ఎలక్షన్లు నిల్చోవడానికి ప్రజలు ఇచ్చిన డొనేషన్స్ అవన్నీ కూడా నేను ప్రతి ఒక్క రూపాయిని వెబ్సైట్లో పెట్టి అందరికీ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. నేను మొత్తం కలిపి ఒక 10,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేదు మా ఎలక్షన్కి. అంత తక్కువ ఇక్కడ పెట్టినట్టుగా కోట్లు ఖర్చు, లక్షల కోట్లు అయితే మేము ఖర్చు పెట్టము అస్సలు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్. అంతా ఫ్లైయర్లు ఇట్లాంటివన్నీ, బ్యానర్స్ ఇవన్నీ అక్కడ పెట్టడానికి అవకాశాలు ఉండవు. అన్నీ ప్రతి ఒక్కరి ఇంటికిను డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆ విధంగా మాత్రమే ఎలక్షన్లో గెలుస్తాం అక్కడ. పోస్టల్ మెయిల్స్ వేయడము అవి తప్పిస్తే పెద్ద పెద్ద బ్యానర్లు వేయడము, లౌడ్ స్పీకర్లు పెట్టుకోవడాలు ఇట్లాంటివి ఏమీ ఉండవు అక్కడ. నాయిస్ పొల్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఇంటికి ప్రతి డోర్ నాక్ చేస్తాం అనమాట.
సార్ అంటే ఇప్పుడు అమెరికా వెళ్ళటమే చాలామంది యువకులకు ఒక కళ. అమెరికాలో వెళ్ళి ఉద్యోగం చేయాలనేది ఒక చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కూడా ఒక లక్ష్యంగా భావించేస్తూ ఉంటారు. అలాంటిది మీరు అమెరికా వెళ్ళి మీ కళను నెరవేర్చుకొని ఆ తర్వాత ఏకంగా రాజకీయాల్లోకి రావటం, అక్కడ ఏకంగా మంత్రి స్థాయికి ఎదగడం జరిగింది. అసలు మీకు అమెరికా వెళ్ళినప్పుడు ఏమనుకున్నారు? అక్కడ దేని గురించి మొదటిసారిగా మీరు అమెరికాకి వెళ్ళారు? మీరు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? దట్స్ ఎ గుడ్ పాయింట్. యాక్చువల్గా ఏమైందంటే మేము వెళ్ళినప్పుడు ఇండియన్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు. సో అందరం కలవడానికి, ఇండియన్స్ అందరూ ఒకచోట కలవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళం. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ విధంగా అప్పుడప్పుడుగానే కొత్తగా తెలుగు ఆర్గనైజేషన్లు ఫామ్ చేసేవాళ్ళం. మీరు మొదటిసారి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మీరు ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేశారు. ఫస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత అక్కడ సాఫ్ట్వేర్ కోసం అప్లై చేసుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది కష్టాలు పడుతుంటారు, అంతా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో అందరినీ ఏంటంటే ఒక చోట కలపడానికి, పండుగలు అవన్నీ చేసుకోవడానికి మాకు వెన్యూ కావాలని ఆర్గనైజేషన్ ఒకటి, తెలుగు ఆర్గనైజేషన్స్ అట్లా ఫామ్ చేసి తర్వాత ఇండియన్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసి అందరికి కలిపేవాళ్ళం. ఆ విధంగా ఒకరొకరిగా కలిసి మొదలైన తర్వాత అందరికీ ఉన్న కష్టాలను తీర్చడము అట్లా అక్కడికి ఆగిపోకుండా అక్కడ లోకల్గా వాళ్ళ అమెరికన్స్కి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం మొదలెట్టామన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్, నేను బీయింగ్ అన్ ఇంజనీర్ వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. తర్వాత నేను ఎంబీఏ చేశాను. సో అక్కడ అసోసియేషన్స్లో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే వాటికి అన్నిటి కూడా సాల్వ్ చేయడం మొదలెట్టాను. సో వాళ్ళు ఆ రిజల్ట్ని చూసి వాళ్ళందరూ నన్ను పొలిటికల్గా ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి దే నీడెడ్ సంబడి ఇన్ ద సిటీ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. ఆ విధంగా వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను పైకి వచ్చాను. మన ఇండియన్స్కి అక్కడ ఎక్కువ మందికి ఓటు హక్కు ఉండదు. అందరు ఏంటంటే జాబుల కోసం వెళ్తారు, అందరు వీసా మీద ఉంటారు. సో వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. సో మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయ్యాల్సి వస్తుంది, అమెరికన్స్ వాళ్ళ మీద. వాళ్ళు ఎంతమంది ఓటు చేస్తారో దాన్ని బట్టే మన విజయం ఉంటుంది. అది కూడా అంత ఈజీగా రాదు. పక్క దేశం నుంచి వచ్చాం కాబట్టి అంత సపోర్ట్ అంత ఎక్కువ ఉండదు. 1-2 సార్లు ఎలక్షన్లో ఓడిపోయినా కూడాను వెనకడుగు వేయలేదు, మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఈవెన్చువల్గా ఈ సంవత్సరం మనకి విజయం సాధించాం. అంటే మన దేశం నుంచి అక్కడ మంత్రిగా ఇప్పుడు మీరు ఒక్కరే, గతంలో ఎవరైనా ఉన్నారా? మా విస్కాన్సిన్ స్టేట్లో అయితే మాత్రం నేనే ఫస్ట్ టైము ఇండియన్ అవ్వడము. అలాగా అదర్ స్టేట్స్లో మన ఇండియన్ పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్లు లైక్ టెక్సస్ కానీ, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ అట్లాంటి వాటిలో చాలా ఏళ్ళ నుంచి చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడ చాలామంది ఉన్నారు. గవర్నర్లు కూడా అయ్యారు. కమలా హ్యారిస్ లాంటి వాళ్ళు ప్రెసిడెంట్కి కూడా ప్రయత్నించారు. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ అదర్ పార్ట్నర్స్ లైక్ హస్బెండ్స్ వీళ్ళందరూ ఎవరో ఒకరు అదర్ వైట్ కానీ అట్లా వేరే పాపులేషన్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడ క్యాబినెట్ మన క్యాబినెట్లో మినిస్టర్ లాగా ఇప్పుడు అమెరికన్ క్యాబినెట్లో ఎంతమంది మన ఇండియన్ మంత్రులు ఉన్నారు అక్కడ మినిస్టర్? అంటే నేషనల్ లెవెల్ వేరు, స్టేట్ వేరు. నేను ఎక్కువగా స్టేట్ వరకే పరిమితం. నేను మాది విస్కాన్సిన్ స్టేట్లో ఉంటాము. మా స్టేట్లో మాకు మొత్తం 70 మంది అసెంబ్లీలో ఉంటారు. దాంట్లోపల నేను ఒక్కడనే ఇండియన్ ఉన్నాను. అది కాకుండా నేషనల్ లెవెల్లో అయితే చాలామంది ఉన్నారు. అది చెప్పాను కదా, కాలిఫోర్నియా, న్యూయార్క్ అట్లాంటి స్టేట్లలోంచి చాలామంది వస్తారు. ఇస్కాన్ రాష్ట్రంలో ఉండే మొత్తం మిగతా అందరూ అమెరికన్స్, మీరు మాత్రమే ఇండియా మూలాలు ఉన్న క్యాబినెట్ మినిస్టర్. ఎలా ఉందండి ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ ఎలా ఉంటుంది అక్కడ? ఎమ్మెల్యే అంటే అక్కడ ఒక వేరే దానికి వేరే పర్యాయ పదం ఉంటుంది, ఏమంటారు? దాని తర్వాత మంత్రి పదవి ఎలా వస్తుంది? అది అన్నీ రెగ్యులర్ ఎలక్షన్లో అందరూ పార్టిసిపేట్ చేస్తాం. నేను చెప్పినట్టుగానే అందరు డోర్ టు డోర్ వెళ్ళి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన తర్వాత సిటీ లెవెల్కి అయితే మేయర్లు వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. స్టేట్ లెవెల్లో గవర్నరు పదవులు వాళ్ళకున్న కేపబిలిటీస్, వాళ్ళున్న ఎడ్యుకేషన్, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి మంత్రి పదవులు అలాట్ చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చేసినట్టుగానే ఎమ్మెల్యే అంటే అక్కడ ఎమ్మెల్యేగా కావాలంటే ఉదాహరణకి అక్కడ ఏమంటారు? దాని పదాన్ని ఏమంటారు? అసెంబ్లీ రెప్ అంటారు. అక్కడను అసెంబ్లీ రెప్ అంటారు. అది కాకుండా ఇంకా సెనేట్ ఉంటుంది. సెనేట్లోని ఇక్కడ మనకి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా అక్కడ అసెంబ్లీ అండ్ సెనేట్ ఉంటుంది. దాంట్లో రెండిట్లోనూ ఉంటుంది. ఇద్దరికినూ పొజిషన్స్ ఇస్తారు మంత్రి పదవి. మీరు మంత్రి పదవి గతంలో మీరు చేసిన సేవలు అన్ని చూసి మంత్రి పదవి రావడం జరిగింది. నేను ఇంజనీరింగ్ చేశాను కాబట్టి, సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి నాకు పబ్లిక్ వర్క్స్ ఇట్లాంటివి, నాకు ఇంజనీర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ పొలిటికల్లో ఉంటారు. ఎక్కువ మంది లీగల్గా లాయర్స్ వీళ్ళకి ఎక్కువ మంది పొలిటికల్ సిస్టంలో ఉంటారు అక్కడ.
బికాస్ దే ఆర్ ద వన్. ఇప్పుడు మీరు అక్కడ ప్రధానంగా రెండు పార్టీలు, రిపబ్లికన్ అలాగే డెమోక్రటిక్ పార్టీకి సంబంధించి మీరు దేని తరపున రిప్రజెంట్? నేను డెమోక్రాటిక్ పార్టీ అండి. నేను యాక్చువల్గా పార్టీలో మొదటి నుంచి పార్టీ కార్యకర్తగా ఉన్నాను, బోర్డు మెంబర్గా కూడాను ఉన్నాను పార్టీకి. సో ఆ విధంగా మొదట్ల నుంచి ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు తను మన ఇండియన్స్ మీద చాలా విమర్శలు, ప్రజల్లో చాలామంది ట్రంప్ తరపున ఉన్న వాళ్ళందరూ ఇండియన్స్ అందరూ వెళ్ళిపోండి వెనక్కి అంటూ మెయిల్ పెట్టడం అవన్నీ చేసేవాళ్ళు. అవన్నీ చూసినప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని డెమోక్రాటిక్ పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నాను. మీ రాష్ట్రంలో మీరు చెప్పే మీ రాష్ట్రంలో ఈ డెమోక్రటిక్ అధికారంలో ఉంది ఈ పార్టీ? విస్కాన్సిన్ స్టేట్లో డెమోక్రాటిక్ పార్టీ ప్రస్తుతము లీడింగ్ పార్టీ. ఇప్పుడు మనకు ఆంధ్రాలో తెలుగుదేశం ఉన్నట్టుగా, నేషనల్గా బీజేపీ ఉన్నట్టుగా అక్కడ నేషనల్గా రిపబ్లికన్ ఉన్నది. స్టేట్ వైడ్ విస్కాన్సిన్ స్టేట్కి డెమోక్రాటిక్ పార్టీ ఉంది. ఎలా ఉంది మీ తల్లిదండ్రులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ చిన్నప్పుడు వాళ్ళు సరదాగా మీతో పాటు మీ క్లాస్మేట్స్ కానీ మీరు ఇక్కడ అమెరికాలో మినిస్టర్ అయ్యారు అనగానే వాళ్ళు ఏమని చెప్పారు, ఏం ఫోన్ చేసి ఏం మాట్లాడారు? అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు చాలామంది రీచ్ అవుట్ అయ్యారు ఇమీడియట్గా. నాకు చాలా ఆనందం వేసింది. అందరూ ఇక్కడ వాళ్ళకి కూడా ఇవన్నీ విషయాలు తెలిసి అందరూ రీచ్ అవుట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎలా ఉందండి మీ ఇక్కడ రాజకీయాలు చూస్తున్నారు? ఇక్కడ రాజకీయాలు మీరు ఎలా ఉంటాయి? ద్వేషాలు, ఒకరికొకరు పొద్దుస్తమానం ఒకరినొకరు విమర్శించుకోవడం ఏ ఉంటాయి? అక్కడ ఎలా ఉంటాయి? ఎలక్షన్ వరకే పరిమితం ఉంటుందా? ఆ తర్వాత అందరూ కలిసి పని చేస్తారా? ఎలా ఉంటుంది అక్కడ? అది డెఫినెట్గా ఎలక్షన్ వరకు మాత్రం పరిమితం ఉంటుంది, కానీ కొన్ని పాలసీస్లో గొడవలు ఉంటుంది అందరు. కానీ ఈవెన్చువల్గా అందరు కలిసి ఓటేస్తారు కాబట్టి అందరూ ఒక కొలిక్కి వచ్చి వేస్తారు. కానీ డివైడెడ్ స్టేట్స్ కొన్ని ఉంటాయి. వాటిల్లో ఈ మధ్య టెక్సస్ లాంటి రాష్ట్రంలో వాళ్ళ ఓట్లు వేయకుండా ఉండడం కోసమని మినిమం మెంబర్స్ ఉండకూడదని పక్క స్టేట్కి వెళ్ళిపోతారు. అంటే నాన్ కాంట్రవర్షియల్గా ఫైట్ చేస్తారు అనమాట. అమెరికాలో సిటిజన్షిప్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ పోటీ చేయాలంటే సిటిజన్షిప్ ఉండాలి అక్కడ. ఓకేనే. నెక్స్ట్ మీరు మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ రాజకీయాల్లోకి రావాలని ఏమైనా ఆసక్తి ఉందా మీకు? అక్కడే రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నారు? ఇక్కడ రాజకీయాలు అమ్మ వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరు అన్నట్టుగా నేను చాలా వరకు హెల్ప్ చేద్దామని, కమ్యూనిటీకి హెల్ప్ చేద్దామని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా చంద్రగిరిని డెవలప్ చేద్దామని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. ఇండస్ట్రీస్ పెడదాము అవన్నీ. ఇక్కడున్న రాజకీయ సిస్టము ఇట్స్ ప్రివెంటింగ్ మీ ఫర్ మేకింగ్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ హియర్. సో రాజకీయాల కన్నా కూడా నాకు ప్రజలకి ఏదో ఒకటి చేయాలని, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, ఇక్కడ కమ్యూనిటీకి రిటర్న్ చేయాలని నేను అదే మెసేజ్తో అక్కడ అమెరికాలో కూడా గెలవడం రీజన్ ఏంటంటే నన్ను అక్కడ వాళ్ళు ఓపెన్ హార్ట్తో యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకి నేను హెల్ప్ చేద్దామని హెల్ప్ చేశాను. అది ఇప్పుడు అక్కడ వాళ్ళకి హెల్ప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ హెల్ప్ చేద్దామని ప్రయత్నిస్తున్నాను. అది వెదర్ బిజినెస్లు కానీ, ఒక ఆర్గనైజేషన్స్ కానీ, నాతో పాటు చదువుకున్న 10వ తరగతి పిల్లలు ఇక్కడ కానీ, మా నాన్నగారు వాళ్ళతో అందరితోనూ కలిసి ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసి అందరికి హెల్ప్ చేద్దామని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు అమెరికాలో మంత్రిగా విధులు నిర్వహిస్తూ కూడా స్వదేశానికి వచ్చిన బద్రీనాథ్ గారు చెప్తున్న పరిస్థితి, ఇక్కడ సామాన్య ఒక యువకునిగా ఇక్కడ ఒక జాబ్ కోసం అని చెప్పి అమెరికాకి వెళ్ళి అక్కడ రాజకీయాల్లో ఆసక్తితో చేరి ఏకంగా మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఏకైక అమెరికా ఇతర ఇండియన్గా ఆయన ప్రస్తుతం మంత్రివర్గంలో కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది? కొడుకు ఈ విధంగా అమెరికాకి వెళ్ళి మంత్రిగా మారటం పైన వాళ్ళు ఏమంటున్నారు? ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికన్ మినిస్టర్ బద్రీనాథ్ గారి తల్లిదండ్రులు ఉన్నారు, లలిత్ గారు, శ్రీరాములు గారు ఉన్నారు. సార్ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ అబ్బాయి అమెరికాకి వెళ్ళి మంత్రిగా ఉన్నారు, మీకేమనిపిస్తుంది? ఎలా గర్వంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు ఎలక్షన్లో చాలా టెన్షన్ ఉండే, 2 times ఓడిపోయాడు. లాస్ట్ ఈసారన్నా గెలుస్తారా లేదా అని. లాస్ట్ గెలిచారు అన్నప్పుడు చెప్పలేనంత ఆనందంగా ఉండే. నేను ఇప్పుడు ఒక 20 years నుంచి ఇక్కడ పొలిటికల్లో ఉన్నాను. నా లెవెల్ అంతే. డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా 15 years నుంచి ఉన్నాను. నేను రాలేకపోయినా నా కొడుకు వచ్చారనేది నాకు చాలా హ్యాపీ అన్నమాట. దానికి ఆ రోజు అందరితో కూడా షేర్ చేసుకున్నాను. మా అబ్బాయి ఇక్కడ మన చంద్రగిరిని డెవలప్ చేయాలని, ఒక ఐటీ కంపెనీ పెట్టాలని చెప్పేసి నాకు లెటర్ కూడా పంపించాడు. ఆ లెటర్ నేను చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి కూడా ఇచ్చాను. స్టార్టింగే ఒక
200 crores తోటి ప్రాజెక్ట్ చేద్దామని. వాళ్ళు అసలు ఏం రెస్పాండే అవ్వలేదు. ఇంకా మేము గవర్నమెంట్ని వదిలేసి ఇంక మేమే ఓన్గా చేసి మన ఇక్కడ స్కూల్ ఉంది, చదువుకున్న పిల్లలంతా బయట వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. 5,000 10,000 కూడా ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్ అలా వచ్చి అదేదో మన ఏరియాలో మనం డెవలప్ చేస్తే బాగుంటుందని మా అబ్బాయి చెప్పాడు. కాబట్టి ఇంకా గవర్నమెంట్ ఏదైనా సహకారం చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చిన్నప్పుడు కానీ మీరు అమెరికాకి పంపించేటప్పుడు మీ అబ్బాయిని అంటే ఏ ఉద్దేశంతో పంపించడం జరిగింది? ఏం లేదు, అసలు చదువుకోవడానికని 2 సార్లు ట్రై చేస్తే రాలేదు. ఇంకా మా అప్లికేషన్ వేస్తే వాళ్ళే ఫ్లైట్ టికెట్ అంటూ కూడా కంపల్సరీ గవర్నమెంట్ ఆడ నుంచే పంపించింది. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. మాకు డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళే పిలిచి ఉద్యోగం ఇచ్చి బాగా చూస్తున్నారు అనేసి అని. అట్లా కొన్ని రోజులు చూసిన తర్వాత ఏదో ఒకటి డెవలప్మెంట్ ఉండాలి, ఎప్పుడు ఉద్యోగమే ఏముంది అంటే మళ్ళీ చదువుకొనేసి పొలిటికల్గా కూడా డెవలప్ అయ్యాడు. ఇంకా మంచి గ్రోత్ ఉండాలనేది నా ఎయిమ్. నన్ను ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు, మీరు మినిస్టర్ పదవి వస్తుందని మీరు ఊహించారు? అసలు ఎలక్షన్లో గెలిచినప్పుడు నేనైతే ఊహించాను. ఎందుకంటే అక్కడ అంత మంచి ఎడ్యుకేషన్ ఉండేవాళ్ళు ఎప్పుడు పొలిటికల్గా రారు, మామూలు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎడ్యుకేషన్ ఉంది, మా బీటెక్ అండ్ MBA కాబట్టి తప్పకుండా వస్తుంది అన్నారు. అందులో ఇప్పుడు ఉండే గవర్నర్ గారు చాలా మంచి అతను ఎడ్యుకేషన్కి బాగా వాల్యూ ఇస్తారు. కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే కమిషనర్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 24 districts కమిషనర్గా వచ్చినప్పుడు ఇంకా ఫీల్ అయ్యాను అనమాట. అందుకనే ప్రమాణ స్వీకారానికి నేను కూడా ఇండియా నుంచి అమెరికా వెళ్ళేసి వచ్చాను. అలాగే నాన్నగారు ఉన్నారు, శ్రీరాములు గారు ఉన్నారు. సార్, రిటైర్ RMగా మీరు రిటైర్ అయ్యారు. ఇప్పుడు మీ అబ్బాయి చూస్తే అమెరికాలో మంత్రి అయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఏ విధంగా మీ సహచరులు కానీ ఏం చెప్తున్నారు? అందరూ చాలా సంతోషము. ప్రతి ఒక్కరు ఇప్పుడే జస్ట్ ఒక అర్ధగంట ముందుపై చూశారు. నాతో కూడా చదువుకునే వాళ్ళు అందరూ సీనియర్ స్కేల్ ఆఫీసర్స్గా ఉండి రిటైర్ అయినారు. అందరూ మా అబ్బాయి ఆ లెవెల్కి వచ్చిందని చాలా సంతోషించారు. ఇక్కడ మెయిన్గా చెప్పడం ఏమంటే, ఫస్ట్ ఎలక్షన్లో ఓడిపోయినంత మాత్రాన ఆ రోజు కూడా మేము చెప్పాము, ఓడిపోయినంత మాత్రం బాధపడము. కాకపోతే ఓడిపోయినారు అనేసి అక్కడ పార్టీ వాళ్ళు వెంటనే ఈయనకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బోర్డు మెంబర్గా ఇచ్చారు. నెక్స్ట్ సాఫ్ట్వేరు, నెక్స్ట్ MBA కూడా చేశాడు కాబట్టి యూనివర్సిటీ బోర్డు మెంబర్ ఇచ్చారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్లో హెవీగా ఉండి ఎట్లా కమ్యూనికేషన్ చేయగలుగుతాడు పార్టీ గురించి తెలిసింది కాబట్టి డిస్ట్రిక్ట్కు అధికార ప్రతినిధి అంటాం మనం ఇక్కడ. ఆ మరి అధికార ప్రతినిధి ఈ 3 పోస్టులు అంటే ఎలక్షన్లో గెలిచిన 2 సంవత్సరాలు ఉండేది. ఈ 3 పోస్టులు 3 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత రెండోసారి ఓడిపోతే కూడా దాన్ని మళ్ళా ఫర్దర్ చేశారు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో నేను ట్రాన్స్పోర్ట్లో ఉన్నాడు కాబట్టి అబ్బాయికి ఆ అనుభవం ఉంది, చిన్నప్పుడు చూశారు కాబట్టి అమెరికాలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అన్నీ మార్పిచ్చాడు. అది చాలా వరకు ఇప్పుడు కూడా అక్కడ మన చంద్రబాబు పెట్టారు కదా ఫ్రీ బస్సెస్, అది అక్కడ ఎప్పుడు 5 సంవత్సరాల ముందు స్టార్ట్ చేశారు మా అబ్బాయి అక్కడ ఉండి. ఆ మరి ప్రతి ఒక్కటి వస్తుంది. నెక్స్ట్ పిల్లలకు ఎడ్యుకేషన్ తరంగా ఈయన యూనివర్సిటీ చేరిన తర్వాత స్కాలర్షిప్స్ ఏమంటారు దాన్ని పూర్ పీపుల్కు స్కాలర్షిప్ ఇవ్వాలనేది పెట్టించినారు. సెనెట్లో పాస్ చేయించి వాళ్ళకి ఇప్పుడు మ్యాక్సిమం స్టూడెంట్స్కి అంతా స్కాలర్షిప్స్ వస్తుంది. ఈ మాదిరిగా మనకు ఉండేది చెప్పి అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తూ వస్తూ ఉంటారు. మీ స్నేహితులు అంతా ఏమంటున్నారండి? మీ అబ్బాయి మంత్రి అయ్యారు కదా అమెరికాలో, వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ ఫ్రెండ్స్ కానీ మీతో ఉద్యోగం చేసిన మీ సహచరులు కానీ అంతా వాళ్ళు అంటూ ఉండేది, ఇప్పుడు బద్రీనాథ్ ఒక శ్రీరాములు లలితా బిడ్డే కాదు, మా అందరి బిడ్డతో సమానము. మాకే ఇప్పుడు వాళ్ళకైనా మాకు చాలా హ్యాపీ, మా మిత్రుడి యొక్క బిడ్డ అక్కడ ఆ లెవెల్కి వచ్చాడు అనేది చాలా సంతోషము. రెండోది మీతో అందరూ చెప్పినారు, మాకు అప్పుడే తెలిసింది, మన ఇండియన్స్కు ఎన్ని విధాలుగా హెల్ప్ కావాలన్నా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండారని తెలిసింది. దానివల్ల ఇంకా సంతోషిస్తూ ఉన్నాము. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా కూడా అందరికీ చేసి మన ఇండియన్స్కి ఏ విధమైన హెల్ప్ కావాలో చేసి పిల్లల భవిష్యత్తుని బాగా హెల్ప్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నామని చెప్పారు. అలాగే ఫైనల్గా మరోసారి బద్రీనాథ్ గారు మీరు చెప్పండి, మీ భవిష్యత్తు ఏమనుకుంటున్నారు నెక్స్ట్?
ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే. చాలా మన దేశానికి, మన రాష్ట్రానికి, మెయిన్గా చంద్రగిరికి చాలా చేయాల్సింది ఉంది. ఇది ఓన్లీ బిగినింగ్ స్టేజ్. ఇంకా చాలా ముందు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. అమెరికాలోను ఇక్కడను 2 చోట్లను ఇద్దరికి సహాయం చేద్దామని ప్రయత్నిస్తున్నాను. యూత్కి కానీ అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరిచ్చే మీ గైడెన్స్ కానీ సందేశం అంటారే, ఏం చెప్తారు? ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది వెళ్ళాలనుకుంటారు, ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, నా లైఫ్లో ఎగ్జాంపుల్లో, పీపుల్ విల్ ఫాల్, డోంట్ స్టే దేర్. పడినప్పుడు అక్కడే ఉండకండి, లేయండి, ముందుకు ఇంకొకసారి ప్రయత్నించండి. నేను ఏ విధంగా అమెరికాకి 2 సార్లు ఫెయిల్ అయ్యింది, 3వసారి సక్సెస్ అయ్యాను. ఎలక్షన్లోనూ అదే 2 సార్లు ఫెయిల్ అయ్యాను, 3వసారి సక్సెస్ అయ్యాను. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఎండ్, ఇట్స్ ఓన్లీ ద బిగినింగ్. బద్రీనాథ్ గారు చెప్తున్నారు, ముందు వైఫల్యాలు అధిగమించుకొని ఆ తర్వాత విజయాలు వాటంతట అవే వస్తాయని, పట్టుదలతో ఏ విషయాన్నైనా ప్రయత్నం చేయాలని చెప్పి యువతకైతే పిలుపునిస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ చంద్రగిరిలోని ఒక చిన్న గ్రామం నుంచి ఒక చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల వాటిలో ఒక సామాన్యంగా చదువుకొని ఇప్పుడు అమెరికాకు వెళ్ళి అక్కడ మంత్రి పదవి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా గర్వకారణంగా నిలిచారు బద్రీనాథ్ గారు. ఇది అమెరికన్ మినిస్టర్ బద్రీనాథ్ గారితో వారి కుటుంబ సభ్యులతో స్పెషల్ ఇంటర్వ్యూ. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి. Bless you in success or with a happy journey in future life. President, I follow you. Testing, member. సురేష్ లేట్ కాల్ పనిష్మెంట్ మా అందుకే పెద్ద తీసుకో తీసుకో లలిత రామా శ్రీరాములు సార్ ఫస్ట్ తీసుకోమా కొంచెం సపోర్ట్ చేసి